చాలా మంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ నన్ను ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ గురించి చెప్పమన్నారు. ఒకసారి చూడండి. ఈక్వాలిటీకి రైట్ సైడ్ ఉంటే ఆర్హెచ్ఎస్ అంటాం, రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఈ +5 అటు సైడ్ తీసుకెళ్తే -5 అవుతుంది, సైన్ చేంజ్ అవుతుంది. సో +5 కాస్త ఇక్కడ -5 అవుతుంది. అప్పుడు x అనేది 10 - 5 = 5 అవుతుంది. ఓకే, మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఈ 5 కాస్త డివిజన్ కి వచ్చేస్తుంది, ఆర్హెచ్ఎస్ కి వస్తే. ఓకే, అప్పుడు 5 1 5 2 = x అనేది 2 అవుతుంది. అప్పుడు ఓకే, ఇక్కడ డివిజన్ ఉన్నప్పుడు ఇక్కడ ఏం లేకుంటే బై 1 వేసుకోవచ్చు. అప్పుడు క్రాస్ మల్టిప్లై చేయాలి. x × 1 x, 5 × 10 50, అంటే x అనేది 50 వస్తుంది. నెక్స్ట్ మైనస్ ఉన్నప్పుడు ఈ -5 అటు సైడ్ పోతే +5 అవుతుంది. ఓకే, అప్పుడు మనకి x అనేది 15 అవుతుంది. క్లియర్? ఒకవేళ ఇలా ఉన్నప్పుడు ఈక్వాలిటీకి ఇటు సైడ్ ఫ్రాక్షన్ ఉంది, అటు సైడ్ ఒక ఫ్రాక్షన్ ఉంది. ఈక్వాలిటీకి సార్ డినామినేటర్ చూడండి, ఈ డినామినేటర్ ఇక్కడ ఈ డినామినేటర్ క్యాన్సిల్ అయితే డినామినేటర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒకవేళ న్యూమరేటర్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ న్యూమరేటర్ ఇక్కడ డినామినేటర్ క్యాన్సిల్ చేసుకోవడానికి రాదు, అవి మల్టిప్లై అవుతాయి. ఓకే, ఇప్పుడు 3 1 3 7. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ మనం డివైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 35 ఉంది. 7 1 7 5. సో x అనేది 5 అయింది, మనకు x = 5 అయింది. ఓకే, ఇప్పుడు ఇందులో మీరు x ఫైండ్ చేయండి, ఇందులో మీరు y ఫైండ్ చేయండి, ఆన్సర్ కామెంట్ చేయండి.